నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో వాడవాడల ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణలు నిర్వహించిన పలు రాజకీయ పార్టీలు పట్టణంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం తెనాలి మండలం ప్రగడకోటయ్య నగర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, బీసీ నాయకులు కొడాలి శ్రీనివాసరావు, డోగుపత్తి వీరభద్రరావు, కటారి శ్యాంసన్, జొన్నాదుల నాగేశ్వరరావు, రంగా వెంకటేశ్వర్లు, పానుగంటి శ్రీనివాసరావు, జొన్నాదుల గోపి, కటికం అచ్చయ్య, మండూరి పున్నయ్య, జొన్నాదుల శివనారాయణ, గోలి రామ్మోహన్ రావు, చింతక్రింది కోటిస్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి 78 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినది. ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దాదాపు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగం అప్పటి నుంచి అమలైంది. ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాలకు నిజమైన ఆర్థిక ఫలాలు అందే విధంగా, రిజర్వేషన్ సౌకర్యాలు కలిగే విధంగా ఎస్సీ ఎస్టీలకి అమలుపరిచారు. రాజ్యాంగపరంగా బీసీలకు కూడా అమలుపరచాలని ఈ సంవత్సరమైన కొత్త ప్రభుత్వంలో అయినా అటు ఎన్డీఏ ప్రభుత్వం మొత్తంలో అయినా బీసీలకు మంచి మేలు చేయాలని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజానాయకుడిని మేము కోరుచున్నాం. తెనాలి తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. డెబ్బై 78వ సంవత్సరం శుభాకాంక్షలు. మా టాపీ భవన నిర్మాణ కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. మన కార్మికులందరూ కూడా శుభ్రంగా పనులు చేసుకొని చక్కగా ఈ 2024ని పునరుద్ధరించుకొని శుభ్రంగా ఉండాలని స్వతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా. పట్టణ వాహబ్ చౌక్ నందు కురా శ్రీను మరియు సయ్యద్ బాషా ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ త్రివర్ణ పతాకాన్ని దేశ రక్షణ విభాగంలో సేవలు అందించిన ఆర్మీ జవాన్లచే ఆవిష్కరించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. దావలూరి వెంకట శివప్రసాద్, ఎండ్రపాటి అభిరామ్, దండా శ్రీనివాసరావు, ఎండ్రపాటి అశోక్ కుమార్, కడారి సుబ్బారావు, షేక్ సుబానీలను సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, రెడ్ క్రాస్ భానుమతి, 15వ వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోట రమేష్ నాయుడు, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మీలో ఈ దేశానికి సేవలు అందించిన మరి ఆర్మీ జవాన్ల ద్వారా ఈ త్రివర్ణ పతాకాన్ని మరి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. అదేవిధంగా అశోక్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చక్కగా పార్టీలకు అతీతంగా పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క స్వాతంత్రం మనకి రావడానికి ఎంతోమంది కష్టపడి వారి యొక్క ప్రాణాలని వడ్డితేనే కానీ ఈ స్వేచ్ఛ మొత్తం కూడా మనం అనుభవిస్తున్న భోగభాగ్యాలు కూడా ఎందరో ప్రాణాలు వడ్డబట్టాయని చెప్పి చెబుతున్నాం. మరి అటువంటి వడిన ఆ ప్రాణాలకి మళ్ళీ ఈ యొక్క దేశ బార్డర్లో ఉండి ఈ సైనికులు మన ముక్కు మొహం మనం ఎవరో కూడా తెలియకుండానే మన రక్షణ కవచంలాగా ఉండి మనందరినీ కాపాడుతున్న ఈ జవాన్లకి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నన్ను ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిది కుల మత భేదాలు లేకుండా అందరూ చేసుకునే పండుగ. ఇటువంటి సమయంలో అందరూ వచ్చి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. దీనివల్ల ఏంటంటే నవయువతకి కూడా ఆర్మీలోకి వెళ్ళాలి, దేశం కోసం చేయాలనేది అందరికీ ఒక ప్రోత్సాహంగా ఉండిద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్ తెనాలి నియోజకవర్గ కృష్ణ బలిజ సంఘం సాధికారత కమిటీల ఆధ్వర్యంలో కావేటి వేణుగోపాల్ ఎలమందరావు అధ్యక్షతన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జున విచ్చేసి పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో కృష్ణ బలిజ సంఘీయుల కమిటీ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణ బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో వారి కళ్యాణ మండపంలో జెండా పండుగ వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. మరి ఈ యొక్క కార్యక్రమానికి కృష్ణ బలిజ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి యొక్క దేశభక్తిని చాటుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అన్నం పిన్నారావు, కావేటి వేణుగోపాలు, మద్ది మల్లికార్జునరావు ఇంకా చాలామంది కృష్ణ బలిజ సంఘ పెద్దలంతా కూడా పాల్గొని జెండా వందనం గావించడం జరిగింది. వారి యొక్క దేశభక్తిని చాటుకున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సంఘీయులు నిర్వహించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ అట్లాగే కృష్ణ బలిజ సంఘీయుల కమిటీ వారికి అందరికీ కూడా నా 78వ సంవత్సర ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆ రోజున ఎంతోమంది అమరవీరులు స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే ఇవాళ మనం స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాము. మరి ఈ మువ్వన్నెల జెండాను కూడా మన తెలుగువారైనా పింగళ వెంకయ్య గారే రూపొందించారు. అదంతా కూడా మన గర్వకారణం. వీళ్ళందరినీ కూడా స్మరించుకునే రోజుగా ఈరోజు మనం పరిగణించుకోవాలి. అట్లాగే మరి కృష్ణ బలిజ సంఘీయులు మొట్టమొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. ఈ టౌన్ కమిటీ వారు కానీ అట్లాగే సంఘీయులు కానీ ఈ కళ్యాణ మండపంలో ఈరోజు జరిపిన కార్యక్రమం అత్యంత ఆనందకరమైన విషయము. అందరూ కూడా ముందు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసి అందరికీ కూడా సేవ చేసి సంఘాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణ గాంధీ చౌక్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కార్మికులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్లో జెండా ఆవిష్కరణ చేశాము. దీనికి అందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే అందరూ కలిసి కట్టుబాటుగా పనులు చేసుకోవాలని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయడం ఏంటనగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులందరికీ కృతజ్ఞతలు. ట్రాక్టర్ల యాజమాన్యం వారికి చిన్న విజ్ఞప్తి, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అందుబాటులో ఇచ్చిన ఈ ట్రాక్టర్ల యాజమాన్యం వారి ఇష్టం వచ్చిన రేట్లకి ఇసుకను అమ్ముకోవటం మూలాన రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. అలాగే మన రాష్ట్ర దీన్ని ఈనాడు మతోన్మాద ప్రభావంతో కార్మికులకి కులాలు మతాలు ఉండవు. అందరూ శ్రమ చేస్తేనే వాళ్ళ జీవితాలు గడుస్తాయి. అలాంటి వాళ్ళని కూడా చీల్చి కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాల పేరు మీద చీలుస్తున్నారు. అంతేకాదు ఇవాళ కూలి పని చేయాలంటే మనిషికి 1000 రూపాయలు కూలి మాత్రం దొరకడం లేదు. కానీ ఓటుకు మాత్రం 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా ఓటు కొనుక్కునే దుస్థితికి ఈ భారత ప్రభుత్వం ఈనాడు పరిపాలన వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకున్నాము. ఈ రోజున ప్రభుత్వాలు వాస్తవంగా కార్మిక వర్గానికి ఏం మేలు చేస్తున్నది కూడా ఆలోచన చేయాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏం మేలు చేస్తున్నా అడగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మేలు చేయకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. అన్యాయాన్ని ఎదిరించి నిలబడడానికి కూడా మనం అందరం సమాయత్తం కావాలి. టీమ్ యంగ్ జనరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణ మార్స్పేటలో పక్షవాతంతో బాధపడుతున్న పద్మావతి అనే మహిళకు వ్యాపార నిమిత్తం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బడ్డీ కొట్టు ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్ మరియు యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపకులు సాదిక్ తండ్రి బాజీ పెద్దగా పాల్గొని ప్రారంభించారు. గతంలో ఇదే కుటుంబానికి పలు రకాలుగా సహాయం అందించడం జరిగిందని, ఇందులో భాగంగా కుటుంబ పోషణ నిమిత్తం అమౌంట్ సాయంగా ఈ దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు సాదిక్ తెలిపారు.
తన తండ్రి పోలీస్ శాఖలో అందిస్తున్న ప్రజాసేవ స్ఫూర్తితో తాను కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణ, శివ, సాయి, ఇస్మాయిల్, రోషిని, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇటీవల తెనాలి మారిస్పేట చించు రామానాయుడు హై స్కూల్ వద్ద నివసిస్తున్న పద్మ గారు అలానే శ్రీను గారు ఇద్దరు గత కొన్ని సంవత్సరాల నుంచి పెరాలసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మరి ఇటీవల వాళ్ళ ప్రాబ్లం చూసి వాళ్ళని కలవడంతో వాళ్ళకి నడవడానికి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయాలని కోరగా పోయిన వారం క్రితం పద్మ వాళ్ళ కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలానే అదే కాకుండా వాళ్ళ పెరాలసిస్ కోసం మా వంతుగా ట్రీట్మెంట్ కూడా అందజేస్తున్నాము. మరి ఇవే కాకుండా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏదన్నా కావాలి సాయం చేయండి అని కోరగా ఈరోజు పద్మ గారికి అలానే శ్రీను గారి కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఒక చిన్న స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆయన పేరు శ్రీనివాసు, నా పేరు పద్మయ్య. మా పెరాలసిస్ వచ్చి చేయి కాలు పడిపోయింది. అయిన వాళ్ళే సాయం చేయని తరుణంలో వీళ్ళని కనుక్కున్న సాదిక్ వాళ్ళని ఫోన్ నెంబర్ ఇచ్చారు తెలిసిన వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు మాకు నడటానికి బిజీ చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి మాకు జీవనాధారం కొట్టు పెట్టించారయ్యా. వాళ్ళ అమ్మ నాన్నలు మాలాంటి కాళ్ళు చేయి లేని వాళ్ళకే కోసమే కన్నట్టున్నారు. జనరేషన్ వాళ్ళు మన సీను పద్మకి పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడతామంటే ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. ఇట్లా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వాసవి క్లబ్ తెనాలి టౌన్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ మరియు ఆర్సీ జెడ్సీ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ ట్రెజరర్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ భాస్కర్ని శివ వెంకటరామ బ్రహ్మప్రసాద్ సహకారంతో 200 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ కిట్స్, స్నాక్స్ పంపిణీ చేశారు. జెడ్సీ ఆర్సీ విజిట్ కార్యక్రమంలో భాగంగా గోసేవ, 10 మందికి పెన్షన్స్, 5 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ ఎన్వి నారాయణ, మాజీ గవర్నర్ విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ గోనగుంట్ల జయంత్, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ విఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ భాస్కర్ని శివ వెంకటరామ బ్రహ్మప్రసాద్ విచ్చేశారు. జెడ్సీ విఎన్ కేసీజీఎఫ్ ఎక్కల నాగశ్వేత, ఆర్సీ విఎన్ గోనగుంట సుజాతని సన్మానించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్కి ధన్యవాదాలు తెలిపారు. ప్రెసిడెంట్ కాజా పద్మజ కుమారి, సెక్రటరీ పెద్దమల్ల పరమేశ్వరి, ట్రెజరర్ మద్దాలి సత్యవతి పాల్గొన్నారు. హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో అలాగే మా వాసవి క్లబ్ ఇస్కాన్ టౌన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ హైస్టింగ్ కార్యక్రమం నిర్వహించబడి జరిగింది. ఇందులో భాగంగా వాసవి క్లబ్ గవర్నర్గా, డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ పిల్లల్ని అలరారిస్తూ చక్కగా ప్రిన్సిపల్స్ గారు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో పాటుగా విద్యార్థులకి బుక్స్ పంపిణీ కార్యక్రమం, పెన్స్ కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా నృత్యాలు, సాంగ్స్ కూడా పాడారు. చాలా చక్కగా ఉంది. దీన్ని అభినందిస్తున్నాను. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో న్యాయమూర్తులు జెండా ఆవిష్కరణ చేసి న్యాయవాదులకు, సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని న్యాయమూర్తులు జెండా ఆవిష్కరణ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయ ఏడీజే గారికి, మరి మా కొలీగ్ ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్కి, మరియు మెంబర్స్కి, మరియు అందరి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసును స్వాతంత్ర దినోత్సవ విశిష్టత ఏంటంటే, కానీ ఎందుకు 10 సంవత్సరం జరుపుకుంటుంటున్నామంటే మా ఉద్దేశంలో ఒకటేంటంటే ఈ స్వాతంత్ర సంపాదనలో చాలామంది అసలు బాపారనే విషయం మనకు తెలుసు. వాళ్ళని జోహార్లు అర్పించడం అది ప్రథమ కర్తవ్యం మనది. రెండవది ఏంటంటే మనం ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందటానికి మన వంతు కృషి ఏం చేస్తున్నామనే విషయాన్ని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రోజుల్లో ఎంతవరకు చేసాం, మా అదృష్టవశాత్తు మీ అందరూ సహాయ సహకారాలతో మా వరకు మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని అనుకుంటున్నాం. నేనైతే ఇంకా ఏంటంటే ఇంకా మరింత కృషి జరగాలి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా 20% ఆఫ్ లిటిగెంట్ పీపులే వస్తున్నారు కోర్టులు. మనం ఆ రిమైనింగ్ 80% కూడా మనం తీసుకురాగలే స్థితిలోకి మనం వెళ్ళాలంటే మీరందరూ సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా మాకు ఉండాలి. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
మహనీయులు వాళ్ళ త్యాగాలు అవన్నీ స్మరణ చేసుకోవడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యాంశం ఏంటంటే రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకొని మన హక్కులు విధులు వాటిని పాటిస్తూ దేశ సంరక్షణకు దేశ ప్రగతికి మనంతా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ దేశంలో ఇంకా అట్టడుగు వర్గాలు ఇంకా కొంత బలహీన వర్గాలు ఇంకా కూడా ఈ న్యాయాన్ని అందుకోలేక కొంతమంది ఎన్నో బాధలకు గురవుతున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా ఈ కోర్టుకు వచ్చి వారి యొక్క బాధలను ఇబ్బందులను తెలియజేసుకొని దేశంలో ఎవరు కూడా ఈ చట్టాలను ఉపయోగించుకోకుండా వెనకబడి ఉండటానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సంరక్షణ కోసం దేశంలో ఎవరు కూడా బలహీనులు కాకుండా ఉండకుండా చైతన్యవంతులుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండా ఆవిష్కరణ చేశారు. పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ తెనాలి గ్రీష్మశ్రీ ఓపనాటి అసోసియేట్ ఎంసీసీ ఆఫీసర్ విజుడు నూర్జహాన్ వైఫ్ ఆఫ్ ఓకే డెబ్బై 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 12న స్వతంత్రత సమర యోధులు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరే నినాదాలు చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించగా బ్రిటిష్ పోలీసులు వారిపై జరిపిన కలుపులో 7 సభ్యులు ప్రాణత్యాగం చేయడం ద్వారా దేశ స్వతంత్రత ఉద్యమంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించడం అయింది. వారి జ్ఞాపకార్థము రాణారంగ చౌక్ను తెనాలి పట్టణంలోని నిర్మించడం జరిగింది. ఇది భారతీయ ప్రజల ధైర్య సాహసాలు మరియు దృఢమైన స్ఫూర్తి విజయాన్ని సూచిస్తుంది. ఇది మన స్వయం నిర్ణయాధారకము
న్యాయ బాధ్యత మరియు మానవ మర్యాద కోసం జరిగిన పోరాటం. ఈ సందర్భంగా స్వతంత్రతా సమర యోధులకు నా నమస్సుమంజలి మరియు అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. అఫీషియల్ క్లబ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అఫీషియల్స్ క్లబ్ అనేటువంటిది 1941లో ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది అధికారులు ఇక్కడ వచ్చి శారీరక మానసిక ఉల్లాసం పొందటం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మాకెంతో సహకారాలు అందిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ సీనియర్స్, జూనియర్స్, ఎంప్లాయీస్ చాలామంది దీనివలన ప్రయోజనం పొందుతున్నారు. సబ్ కలెక్టర్ గారు ఇండోర్ షటిల్ కోర్టు కూడా మాకు ఇస్తామని వాగ్దానం చేశారు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. రెడ్ క్రాస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రెడ్ క్రాస్ చైర్మన్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని జెండా వందనం చేయడం జరిగింది. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షల తరపున అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీనివాస్, పిల్లి ప్రభాకర్, టి శివనారాయణ, స్టీవెన్ బాబు, రాయప్ప, రమేష్, అయ్యప్ప, కోటేశ్వరరావు, నాగూర్, కృష్ణ, శంకర్రావు, కార్తిక్ బాబు, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం, 77వ స్వాతంత్ర్య వార్షికోత్సవ దినోత్సవ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరికీ మా తరపున, మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలుసు, భారతదేశం చాలా కొన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉండి ఆ తదుపరి మన దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో క్రమారమి 190 సంవత్సరాల పైచిలకు ఉద్యమం చేసిన తర్వాత మనకి ఈ స్వాతంత్ర్యం సమకూర్చబడింది, స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్య ఫలాల్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాల్లో ముఖ్యంగా ఎక్కువ కాలం ఇక్కడ దేశంలో కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఎక్కువ కాలం కాపాడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేము చెప్పేది స్వాతంత్ర్యాన్ని కాపాడింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇది చాలా చిన్న విషయమే కాదు, చాలా గొప్ప విషయం. రెండవది, ఆ రోజు మన ప్రజలకి సరైన ఆహారం తాగటానికి నీరు లేకపోతే మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, పాడి పంటలను అభివృద్ధి చేసి, ఈ రోజున భారతదేశంలో ఆహారం లేదు ఆహారం లేక చనిపోతున్నాము అనేటువంటి సమస్య మాట ఎక్కడా లేకుండా చేయటంలో ఎంతమంది ఎన్ని విమర్శించినా కానీ అది కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. అదే కాకుండా ఆ రోజు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన భారతదేశ యొక్క పౌరుని యొక్క రమారమి వయస్సు జీవితకాలం 33 సంవత్సరాలు అయితే
ఈ రోజున 68 సంవత్సరాలుగా తీసుకొచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాల కృషి కూడా ఉన్నది. తద్వారా దేశంలో వైద్య సదుపాయాలు విపరీతంగా పెరిగినాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్ చందు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఆ రోజున ఎంతోమంది పెద్దలు వారందరి సహకారంతో మనకు స్వాతంత్రం లభించింది 1947లో. మరి ఈ రోజున మన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే వారందరి ఆశీర్వాదమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి అడుగుజాడలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. లక్షలాది త్యాగమూర్తుల ఫలితమే నేడు మనము జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం అని మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. వారి త్యాగాలు, సేవలు, పట్టుదల, కృషి, నిస్వార్థతత్వం మనం కూడా ఆచరించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య పరిపాలనకు పునాదిరాళ్లుగా మనం ఉంటామని, జాతీయత భావాలు దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆ మహనీయులను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గాంధీ ఆశ్రమ నిర్వహణకు, శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మదాతలకు, ధర్మకర్తలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అందరికీ 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు, త్యాగమూర్తులు త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈనాడు మనం స్వేచ్ఛగా, ఆనందంగా, సుఖంగా జీవిస్తున్నామంటే ఆ మహనీయుల కృషి. ఎండనక వాననక మరి అనేక ఈతి బాధలకు ఇదయ్యి ఆహారం దొరక్క, మరి మందులు దొరక్క, శరీరం అస్వస్థకి గురి చేసే విధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు నిరంకుశ పాలన చేశారు. ఆహారం లేదు, మందులు లేవు, జైల్లో మగ్గబెట్టేవాళ్ళు. షూట్ ఎట్ సైట్, కనపడితే కాల్చిన ఆర్డర్స్. జలియన వాలాబాగ్ విధానం చూస్తే కొన్ని వేల మంది అక్కడక్కడ చనిపోవటం చాలా బాధాకరమైనది. ఆ విషయాలన్నీ గ్రహించి గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చివరిసారి ఇచ్చారు. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలోనే తెనాలికి ప్రాచుర్యం వచ్చింది. తెనాలి ఉప్పొంగిపోయింది. ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ వారి ప్రభుత్వ ఆస్తుల మీద విరుచుకుపడ్డారు. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఆ మహనీయుల త్యాగాలు మనం దృష్టిలో పెట్టుకోవాలంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనం నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి. పట్టణ జనసేన పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎస్డీ యేసురత్నం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి పతాకావిష్కరణ చేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు అని ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించారు.
200 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంటు పీడిత పాలనలో ఉండి అనేక మంది నాయకులు సార్ చెప్పినట్లుగా గాంధీ గారి నాయకత్వంలో, నెహ్రూ గారి నేతృత్వంలో, మరి అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే వల్లభాయ్ పటేల్ గారు, మరి ఇంకా అల్లూరి సీతారామరావు గారు మన రాష్ట్రం నుండి భగత్ సింగ్ గారు, ఇలా అనేక మంది వారి యొక్క కుటుంబాలను త్యాగం చేసి, ఆస్తులను త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి, జైలు జీవితాలు గడిపి మరి అన్నీ పోగొట్టుకొని మనకు అందించిన ఈ యొక్క స్వతంత్ర ఫలాలని మనం ఈ రోజున అనుభవిస్తున్నాము. మరి అలాగే ఐటీ రంగంలో అనేక అభివృద్ధి సాధిస్తున్నటువంటి భారతదేశం ప్రపంచ దేశాల్లో మిన్నగా మనం మరి నిలబెట్టాలని చెప్పి ఎంతోమంది వాళ్ళు పోరాటమే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయి మనకి స్వాతంత్రం మనకి అందించారు. అయితే ఆ అందించిన ఫలాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. స్వాతంత్రంగా మనం మన యొక్క కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. మరి ఎవరు ప్రోద్బలం లేకుండా మనం స్వాతంత్రంగా మనం మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటాం. మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద దేశం. మరి ప్రజాస్వామ్యంలో మనదే ప్రపంచంలో పెద్ద దేశం. అయితే భారతదేశం మరి ఉన్న దేశాల్లో కంటే బాగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో, టెక్నాలజీ కానీ అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రజలు కష్టపడి చేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. మరి ఇంకా కష్టపడి పనిచేసి మన దేశానికి మనకి ఎలాగైతే మన పూర్వీకులు మనకి స్వతంత్రాన్ని ఇచ్చారో మనం కూడా వాటిని అమలుపరచాలి. స్థానిక టీడీపీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తొలుత స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం అంతా కూడా పండగ చేసుకునే రోజు, భారతీయుల్ని ఎన్నో రకాల హింసలు పెట్టిన పాశ్చాత్యుల్ని తరిమికొట్టిన రోజు ఈరోజు. స్వతంత్ర దినోత్సవం అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి కూడా ఈరోజు పండగ రోజు. దీన్ని మనం రాబోయే తరాలకి, పిల్లలకు కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామని చెప్పాల్సిన బాధ్యత స్కూళ్ళలో మాస్టర్లకి, ఇంటి దగ్గర పెద్దలకి అందరికీ ఉంది. మొన్నటి వరకు మనల్ని దోచుకెళ్ళినంతా కూడా ఇంగ్లీష్ వారైతే ఇప్పుడు మనల్ని దోచుకుంటుంది నల్లవారే. నిన్నటి వరకు దోచుకొని తిని వెళ్ళారు. వారిని మరలా రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 22A బెటాలియన్ తెనాలి కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి వద్ద 3 రంగుల జెండాని ఎగురవేయాలి అని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ ర్యాలీలో క్యాడెట్స్ సైకిల్స్ కి జాతీయ జెండా కట్టుకొని భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తూ పట్టణం వాసులను చైతన్యపరిచారు. మాస్టర్ స్టిక్ బ్యాండ్ చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మొహలవి, ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్, 22వ ఆంధ్ర బెటాలియన్ పిఏ స్టాఫ్ సుబేదార్ జ్యోతి సింగ్, నయూబ్ సుబేదార్, డివెండర్ సింగ్, హవల్దార్ అజయ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
15వ వార్డు కౌన్సిలర్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి చౌక్లోని A1 ఫంక్షన్ హాల్ నందు కేక్ కటింగ్ నిర్వహించి గుంటూరు కోటేశ్వరరావుకు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పేరం సంజీవరెడ్డి, జిడుగు తులసి, మాజీ కౌన్సిలర్ కుక్కల వాసు, ఆలపాటి సుధీర్, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు 15వ వార్డు గుంటూరు కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు 54వ పుట్టినరోజు A1 ఫంక్షన్ హాల్లో అంతా మేము కలిసికట్టుగా సొంత అన్నదమ్ములు కాకపోయినప్పటికీ శ్రేయభావంతో అందరం బాగా ఒకళ్ళం ఆప్యాయతగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాము. కాబట్టి మా మిత్రుడు అన్నగారు గుంటూరు కోటేశ్వరరావు గారు ఆ 46 కూడా పూర్తి చేసుకుంటే 100 సంవత్సరాలు వచ్చింది. చాలామంది మాకు జ్ఞాపకాలుగా ఉంటాయి. అదేవిధంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో కుర్రా శ్రీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం తెనాలి పట్టణంలో పరిచయం అక్కర్లేని పేరు 15వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు వారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది బంధుమిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. కోటేశ్వరరావు గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి వారు. ఇంకా మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ 15వ వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గుంటూరు కోటేశ్వర గారి జన్మదిన సందర్భంగా కుర్రా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి గుంటూరు కోటేశ్వర గారి స్నేహితులందరూ ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వచ్చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే కోటేశ్వర గారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణలు నిర్వహించిన పలు రాజకీయ పార్టీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.